ఒకే స్కూల్లో, ఒకే టీచర్, ఒకే పరిస్థితులు. పెద్ద అన్న ఎప్పుడు నెగిటివ్, నా వల్ల కాదు, జీవితం ఇలా ఉంది, నేను మారలేను అని అంటుంటాడు. చిన్న అన్న మాత్రం పాజిటివ్గా నేను ప్రయత్నిస్తాను, పరిస్థితులు చెడ్డమైనా సరే నేను మెరుగుపడతాను, జీవితం నాకు అవకాశం ఇస్తుంది. ఏళ్లకు ఏళ్ళు గడిచాయి. అప్పుడు అన్న అదే పరిస్థితిలో ఉన్నాడు. చిన్నన్న మాత్రం టౌన్లో ఒక పెద్ద కంపెనీకి ఓనర్ అయ్యారు. రీజన్ ఎడ్యుకేషన్ కాదు, మనీ కాదు, ఆపర్చునిటీ కాదు, థింకింగ్. అదే తేడా. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ డిపెండ్స్ ఆన్ ద మైండ్ సెట్. సక్సెస్ అంటే రిజల్ట్ ఒకటే కాదు, అది ఒక మైండ్ సెట్. విజయవంతమైన వారు ఎవరైనా సరే ఒక విషయం చెప్తారు, నేను విజయాన్ని పొందే ముందు నా మైండ్లో అది ఆల్రెడీ విజయవంతం అయ్యింది. సక్సెస్ మైండ్ సెట్ అంటే సమస్య వస్తే భయపడడం కాదు, దారులు కనిపించకపోయినా క్రియేట్ చేయడం, ఎదురు చూస్తే కాదు ప్రయత్నించడం, ఒకసారి పడిపోయినా మళ్ళీ లేచే ధైర్యం. ఫెయిల్యూర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, సో ఎందుకు, నేనే ఎందుకు, నా అదృష్టం ఇలానే ఉంది, నేను చేయలేనని అనిపిస్తుంది. సో ఇలాంటివన్నీ ఉంటాయి. సక్సెస్ మైండ్లో ఏముంటుందంటే, ఎలా అయినా చేయాలి, దారి కనిపించకపోయినా సరే ముందుకు ఖచ్చితంగా వెళ్ళాలి, ప్రతిరోజు కొంచెమైనా మెరుగుపడాలి. సో ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. నౌ యువర్ మైండ్ ఈజ్ యువర్ పవర్ అండ్ ఫ్యూచర్. మీ ఆలోచనలు మీ భవిష్యత్తుని ఏర్పరుస్తాయి. మీ మైండ్ మీకు ఇల్లు, డబ్బు, స్థాయి, గౌరవం అన్నీ ఇచ్చే ఫ్యాక్టరీ. అందుకే మీకు నష్టమయ్యే ఆలోచనలు బయటకు, నీకు లాభమయ్యే ఆలోచనలు లోపలికి పంపించాలి. నీ మైండ్ నీ లైఫ్ని కంట్రోల్ చేస్తుంది. నీ థాట్స్ నీ డెస్టినేషన్ని కంట్రోల్ చేస్తాయి. ఈ రోజు నుంచి ఒక మంచి నిర్ణయం తీసుకో. నీ ఆలోచనలు చిన్నవిగా కాదు పెద్దవిగా, నెగిటివ్ కాదు పాజిటివ్గా, డౌట్ కాదు కాన్ఫిడెంట్గా, భయం కాదు ధైర్యంగా. నువ్వు ఎలా ఆలోచిస్తే నువ్వు అదే అవుతావు. థింక్ పాసిబుల్, యూ విల్ బి అచీవ్ ద ఇంపాసిబుల్. థింక్ సక్సెస్.